అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. మొన్నటి వరకు భానుడు బగబగమన్నాడు. బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైపోయారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు రాబోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తోంది. మరి ఎక్కడెక్కడ వర్షాలు కురవనున్నాయి, ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అనే డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. దీనికి తోడు కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వరకు కూడా ఒక ద్రోణి కూడా విస్తరించింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అయితే జూలై 17 నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందనైతే నిపుణులు చెబుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాయలసీమలో అనంతపురం జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో కూడా 1-2 చోట్ల జల్లులు పడే అవకాశాన్ని కొట్టి పారేయలేమని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాలు మాత్రమే కాదు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వర్షం పడుతున్న సమయంలో పెద్ద చెట్ల కింద నిలబడి ఉండొద్దు. ఇంకా హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన గోడలు ఏవైతే ఉంటాయో వీక్ గా ఉన్నవి వాటి దగ్గర అయితే ఉండదు. తెగిపోయిన విద్యుత్ వైర్లు కనిపిస్తే గనక వాటి దగ్గరకు అస్సలైతే వెళ్ళకండి. ఇక పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు ఖాళీ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో మనం ఆశ్రయం పొందడం అనేది మంచిది. సో ఇప్పటికే ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కూడా పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అవసరం లేకపోతే వర్షం సమయంలో బయట తిరగకుండా ఉండాలని కూడా సూచించింది. ఇక గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎండలు తీవ్రంగా పెరిగాయని చెప్పాలి. ఉదయం నుంచే మండే ఎండలు, మధ్యాహ్నం ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఎండాకాలాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాంటి సమయంలో ఈ వర్ష సూచన అనేది ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా అయితే ఇప్పుడు మారిందని చెప్పుకోవాలి. సో ఇదిలా ఉండగా గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలైతే నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అత్యధికంగా 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మందసలో 1.8 సెంటీమీటర్లు, అలాగే పలాసలో 1.6, పాతపట్నంలో 1.1 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తోంది. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో గురువారం సాయంత్రం అనేక జిల్లాల్లో వర్షాలు కురవగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం పడింది. సో మొన్నటి వరకు తెలంగాణలో కూడా భానుడు తన ప్రతాపాన్ని అయితే చూపించాడు. కానీ ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందనైతే వాతావరణ శాఖ చెబుతూ ఉంది. మొత్తానికి మండిపోతున్న ఎండల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ అల్పపీడనం కొంత ఊరటి ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అయితే వర్షాలు ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఈ ఉరుములు, పిడుగులు, ఈదురుగాలుల రూపంలో ప్రమాదాన్ని కూడా వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నందున వర్షాలు పడుతున్నప్పుడు ఎవరు కూడా బయటికి రాకూడదు. ఏదైనా అవసరం ఉంటే తప్పితే బయటికి రాకూడదని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకనంటే మనం లాస్ట్ ఇయర్ వర్షాలు పడ్డప్పుడు చూసాము పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే జులై మాసం ఉందో, లాస్ట్ ఇయర్ జులై మాసంలో తీవ్రంగా వర్షాలు పడ్డాయి. అప్పటికే చాలా పరిస్థితి అంటే రోడ్లు కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్లు నిండుకోవడం కావచ్చు, దిగువ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయి అక్కడ వాహనాలన్నీ కూడా తేలుతూ కనిపించడం కావచ్చు, చాలా మంది మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండి అవి చూసుకోక వాటిలో పడిపోయి గాయాలవ్వటం కావచ్చు. కొంతమంది అయితే కొన్ని ఘటనలు కూడా చూసాము, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండి ఆ వరద తీవ్రతలో కొట్టుకుపోయి చనిపోయిన ఘటనలు కూడా మనం చూడడం జరిగింది. సో ఇదేదో భయపెట్టడానికి చెప్తున్నది కాదు. భారీగా కుంభవృష్టి వర్షాలు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నాయి అని హెచ్చరికలు వస్తే గనక వర్షం ఎప్పుడైతే
పడుతుందో ఆ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈవెన్ కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్కి కూడా షిఫ్ట్లు కూడా మార్చడం, అలాగే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇవ్వడం కూడా అటు పోలీసు శాఖ రిక్వెస్ట్ చేస్తే కొన్ని కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇవ్వడం కూడా మనం చూసాము. సో ఈసారి ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల కూడా అంత తీవ్ర స్థాయిలో, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో అయితే వర్షాలు పడే అవకాశం ఉండదు అని కూడా ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది అని చెప్పారు. కానీ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ అల్పపీడన ప్రభావం? సో కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు గనక మన ప్రాంతంలో ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు వర్షం తీవ్రత బట్టి బయటికి రాకుండా ఉండటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు బయట ఉండకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాము, ఎప్పుడు పిడుగుపాటు జరుగుతుందో అసలు మనం ఇక్కడ నుంచుంటే ఎక్కడొచ్చి పిడుగుపడుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏమైతే ఉంటాయో ఆ విద్యుత్కి సంబంధించినవి వాటి దగ్గర ఉండకపోవడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్ల కింద అస్సలు నిలబడి ఉండకూడదు. అందుకే ఈ బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా కురిసే వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది, ఇటు ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.